ఇప్పటి వరకు మీరు చాలా మంది వండిన చేపల కూరను తిని ఉంటారు, అలాగే చూసి కూడా ఉంటారు. ఒకసారి మా అత్తమ్మ చేసిన ఈ చేపల కూర తిన్నారంటే ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ చూసి చెయ్యని కూడా చేయరు. అంత బాగుంటుంది. వేడిగా ఒక్క ముద్ద తినాలి గానీ ఆహా స్వర్గమే కనిపిస్తుంది. అంత మంచిగా వండుతుంది మా అత్తమ్మ. అందుకు నా వరకే నేను చాలా మంది వీడియోస్ చూసినా మస్తు సార్లు ట్రై చేసినా గానీ ఇంత టేస్టీగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. మా అత్తమ్మ వండిన ఈ చేపల కూర ఇంత మంచిగా రావడానికి ఇందులో మా అత్తమ్మ ఒక ఇంగ్రీడియంట్ కలిపింది. అది వేయడం వల్లనే చేపల కూర ఎందుకు ఇంత టేస్ట్ గా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాది గ్యారంటీ ఈ చేపల కూర మీరు చేసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలకే ఉండలేరు. అంత బాగుంటుంది. చలో మరి ఎక్కువ సోది పెట్టకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ముక్కుడు పెట్టుకొని ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా మెంతులు మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒకటిలో కొంచెం నూనె వేసుకొని అందులో ఒక చిన్న ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కల్లాగా కోసి వేయించుకోవాలి. మీలో ఎంత మందికి గుర్తుంది, వెనకట పల్లెటూరులో మన అమ్మమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేపల కూర వండుతున్నప్పుడు ఉల్లిగడ్డను కాల్చి వేసేటోళ్ళు. వల్లనే ఆ చేపల కూర టేస్ట్ అంత బాగా వచ్చేది. వీళ్ళు ఇంచుమించు నేను చేసే వంట కూడా అంతే. మా అత్తమ్మకి వాళ్ళ అత్తమ్మ నేర్పించిన చేపల కూర కట్టెలపై మీద ఉల్లిగడ్డను కాల్చలేం కాబట్టి ఉల్లిగడ్డని ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కోసి వేయించుకుంటున్నా. కొన్ని ఉల్లిగడ్డలను మెంతులు, జీలకర్ర ఈ మూడింటిని మంచిగా రోకుట్లో వేసి దంచుకోవాలి. ఆ తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ అవుతుంది. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ చేపల కూర టేస్ట్ మార్చేస్తుంది. అంత బాగుంటుంది అసలు దీని టేస్ట్. ఇప్పుడు అదే ముక్కట్లో 3 పావుల నూనె పోసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, మెంతి, కొత్తిమీర ఇవి 4టిని కూడా నూనెలో వేసేసి ఎర్రగా గొల్లనిచ్చుకోవాలి. మెంతాకు అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు ఇందులోనే నేను ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం పేస్ట్ ని ఒక చిన్న చెంచంతా వేసుకుంటున్నా. పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు, మెంతి, జీలకర్ర ఈ పేస్ట్ ని కూడా ఈ నూనెలో వేసేసి ఎర్రగా గొల్లనిచ్చుకోవాలి. పేస్ట్ వేయడం వల్ల చేపల కూర ఇంత టేస్ట్ గా వస్తుందని తెలియక ఎన్నిసార్లు ఫెయిల్ చేశాను. అసలు అత్తమ్మ చెప్తూ ఉంటే తెలియలేదు ఈ ఒక్క ముద్ద వేయడం వల్ల దాని టేస్ట్ మారిపోతుంది అని. తీరు వంట అన్నట్టు చేపల కూర అనడం నిజంగా ఒక ఆర్టే. నిజంగా మనలాంటి వాళ్ళకి అసలు వస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని. అలాగే చేపల కూర పర్ఫెక్ట్ గా చేయడానికి ఎన్ని వీడియోస్ చూసేదాన్నో బుర్ర మొత్తం పగిలిపోయేది, కానీ పర్ఫెక్ట్ గా చేపల కూర చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు 2-3 సార్లు చూస్తే గానీ తెలియలేదు చేపల కూర వండడం ఇంత ఈజీయా అని. ఇప్పుడు మనం వేసుకున్న ఐటమ్స్ అన్ని కూడా మంచిగా గోలినాయి. మెయిన్ గా ఈ ప్రాసెస్ అంతా గోలడంలోనే ఉంటుంది. పచ్చిగా వేస్తే మాత్రం కూర ఫ్లాప్ అయిపోతుంది. అంటే ఇప్పటి వరకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్లనే మనకి చేపల పులుసు అనేది చిక్కగా వస్తుంది. ముందుగానే ఫ్రెష్ చేసుకున్న చిన్న చిన్న చేపల్ని ఇందులో వేసేసి కలుపుకోవాలి. చేపల పేరు ఏదో చెప్పింది కానీ నిజంగా నేను మర్చిపోయాను. ఒకవేళ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయరి. ఏ మాట కామాట పెద్ద పెద్ద ముక్కలతోటి చేసుకునే చేపల కూర కంటే కూడా ఈ చిన్న చేపల పులుసు మస్తు ఉంటుంది. అప్పటి నుంచి చేపల కూర అంటే మస్తు ఇష్టం. కాకపోతే తినాలంటేనే భయం వేసేది, ముళ్ళులు ఉంటాయని వేసుకున్న చేపలని మనకి నచ్చినట్టుగా అస్సలకే కలపద్దు. అవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి కలపనట్టుగా కలిపి అందులో 3 చెంచాల కారం వేసుకుంటుంది. అట్లనే ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా పోసుకుంటుంది. ఒక చిన్న టిప్ చెప్తాను. చేపల కూర బిగినర్స్ వండుతున్నప్పుడు కారం ఉన్న పులుపు ఎంత వేసుకోవాలో తెలియదు. ఇలా పులుపు ఎక్కువ గిట్లయితే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోరి టేస్ట్ అక్కడికి లెవెల్ అయిపోతుంది. ఉప్పు, కారం, చింతపండు రసం వేసిన తర్వాత కలపనట్టుగా మీద కలుపుకోరి. బాగా ఫోర్స్ గా కలుపుకున్నామంటే చేపలు ఇచ్చకపోతాయి అన్న విషయం గుర్తుపెట్టుకోరి. మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దాదాపు ఒక 20 నిమిషాలు చేపల పులుసు మొత్తం మరిగేదాకా ఉంచుకోరి. మనకి పులుసు అనేది చిక్కగా అయ్యేదాకా మరిగించుకోవాలి. ముసి వేసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి నేను ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకునే ఆలస్యం. వండినా కూడా నీళ్లు వాసన వస్తుంది తింటూ ఉంటా అని చెప్పేసి కొంతమంది తినడానికి ఇష్టపడే పద్ధతిలో వండాలే. కానీ ఎవరండి చేపల కూర బాగాలేదన్నది ఒక్కొక్కరు ఫేవరెట్ అవ్వాల్సిందే. అంత బాగుంటుంది. తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చేపలు ఎలా ఉడుకుతున్నాయో చూడండి. మనం వేసుకున్న చింతపండు పులుసు అనేది చేపలతో కలిసి ఇట్లా మరగాలి. ఇలా మరిగినప్పుడే చేపల కూర టేస్ట్ సూపర్ గా ఉంటుంది. గ్రేవీ చిక్కగా రావడానికి చాలా మంది టమాటాలు కూడా వేసుకుంటారు, కానీ అవి ఏవి లేకుండా కూడా ఇలా సింపుల్ గా అలాగే పులుసు చిక్కగా నీసు వాసన రాకుండా తిన్నా కొద్ది తినాలనిపించే అంత బాగుంటుంది. ఈసారి ఇట్లా మీరు చేపల కూర వండుకొని అందరితో శబాష్ అనిపించుకోవాలనుకుంటే నా వీడియో చూసి చేయండి. చేపల కూర ఎందుకు మంచిగా రాదో చూద్దాం. 20 నిమిషాల తర్వాత చింతపండు పులుసు అనేది ఎంత చిక్కగా అయిపోయిందో, చేప కూడా పూర్తిగా ఉడికిపోయింది. మీరు చూసినట్లయితే ఈ వీడియో మొత్తంలో నేను చేపలని చాలా తక్కువ టైమ్సే కలిపిన. ఎందుకంటే చిన్న చేపలు కదా పులుసులో మరుగుతున్నప్పుడు అట్టిగానే ఇచ్చకపోతాయి. చేపలు ఇచ్చకపోకుండా గట్టిగా ఉండాలంటే మనం గంట పెట్టుడు తక్కువ ఉండాలి. పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దీని మీద నుంచి కొంచెం కొత్తిమీరని చల్లుకుంటున్నా. మీకు గంటతో తీసి చూపిస్తే చూడండి చేప ముక్కలు కొంచెం కూడా ఇచ్చకపోకుండా గట్టిగా అట్లనే ఉన్నాయి. అయితే తప్పకుండా ఈసారి చేపల కూర ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.